పఠింప శ్రేష్ఠ గ్రంథం తెలుగు ఇంగ్లీష్లో పాడుకుందాం. మన స్వంత బైబిల్, మన పూర్తి బైబిల్ మన తలలకు పైగా చూపిస్తూ దేవుని ఘనపరుస్తూ బైబిల్ పనులు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రభు బలిలో చేసే ముందు దేవుని వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని సమాధానం పొందుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో చేయవేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28, 27 నుంచి 31 వరకు మార్చి మన భాగాలు స్పష్టంగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుండి 31 వరకు మార్చి మన భాగాలు స్పష్టంగా బిగ్గరగా అర్థమయ్యే విధంగా అర్థం చేసుకుంటూ చదువుకుందాం. కాబట్టి ఎవడో అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాడు, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగువాడు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన అనేకులు చాలా మంది 31 అందరం కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొని నీడల తీర్పు పొందకపోదుము. మరొక భాగంగా మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26 నుండి 33 వరకు 26 నుండి 33 వరకు మార్చి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26 నుండి 33 వరకు మార్చి చదువుకుందాం. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబామోను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచును. దాను వరకు ఈ రెంటిలో ఒకదాన్ని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరంలో ఏర్పరిచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించారు. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు
జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చును. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలు నందించెను. ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చును. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, యుగ యుగములు మీరే దేవుడవు అయినందుకే ప్రభువా మీకు స్తోత్రములు. సర్వయుగములలో మీరు దేవుడవు, సమస్త శరీరులకు దేవుడవు, సమస్త శరీర ఆత్మలకు దేవుడవు అయినందుకే ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఉదయకాలం ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన తలంపులను బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, తిరిగి నాయన ప్రభు బలలో మేము పాలు పంపులు పొందడానికి కావలసిన మీ సహాయం అనుగ్రహించండి. వాక్యం అయ్యున్న మా దేవా, మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, స్పష్టముగా మాట్లాడండి. నా తండ్రి, మీ మాటల ద్వారా మేము మేలు పొందుకునేలాగా సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, నేనైతే నిష్ప్రయోజకుడినైనా ఒప్పుకుంటున్నాను, బలహీనుడినైనా ఒప్పుకుంటున్నాను, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో తక్కువ వాడిని ఒప్పుకుంటున్నాను. అయినా మీరు నా పట్ల మీ ప్రేమ ఎంతో గొప్పదని రుజువుపరుచుకుంటూ ఈ స్థలంలో పరిచర్య చేసే గొప్ప భాగ్యం ఇచ్చినందుకే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీ వాక్య భాగము ఆయన మీ ధవళ సింహాసనం నుంచి నాకు అందించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, సహాయం చేయండి. మీ వాక్య భాగము ద్వారా మేము మేలు పొందుకోవడానికి, మీ వాక్య భాగం ద్వారా మేము తృప్తి పొందుకోవడానికి, మీ వాక్య భాగం ద్వారా మేము సరిచేయబడడానికి, మీ వాక్యము ద్వారా మేము సమాధానం పొందుకోవడానికి ప్రభువా సహాయం చేయండి. యోగ్యమైన రీతిలో చేయవేయడానికి మీరే కేవలము మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన మా తండ్రి, సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి. తండ్రి, నా దేవా, మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ముందున్న సమయము మాకు ఆశీర్వదకరంగా ఉంచండి. ఏ ఆత్మకు ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో ప్రభా అందరినీ ఎరిగిన వాడవు కనుక నాయనా మీరే మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడి తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ నిష్ప్రయోజకుడిని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. తండ్రి, యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొరతగా అనుగ్రహించి దేవుడు కాదు కనుక మీ సమృద్ధి అయిన ఆత్మను అనుగ్రహించి తండ్రి మీ కృప చొప్పున మీరు వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్య ఉన్న బల్ల అనగా ప్రభు శరీరము, ప్రభు రక్తము మన మధ్యలో ఉంది. అంటే ప్రభువు మన మధ్యలో ఉన్నాడు అని. అలాగే దేవుని వాక్యం ప్రకారం ఎక్కడ 2-3 నా నామమును కూడుకుంటారో వారి మధ్య నేనుంటాను. మనం చిన్న మందగా కూడుకున్నాం. మన మధ్య మన ప్రభువు ఉన్నాడనే విశ్వాసము మనము ఉంచాలి. నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు అని నమ్మినప్పుడే మనము దేవుని సన్నిధికి రాగలం. సరే, ఇక్కడ మన మధ్య ఉంచిన బల్ల ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, మన ప్రభువు మన కోసమే నలుగొట్టబడ్డాడని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఏమి జ్ఞాపకం చేస్తుంది? మన ప్రభువు మన పాప విమోచన నిమిత్తమై ఆయన క్రయధనాన్ని చెల్లించినాడని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా మన ప్రభువు మనల్ని పాపం నుంచి విడిపించి దేవునితో సమాధానపరచడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యమును జ్ఞాపకం చేస్తుంది. అలాగే మన ప్రభువు మన కోసం ఆ కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు
మరణం మీద విజయం పొందుకున్నాడని జ్ఞాపకం చేస్తుంది. అట్టి విజయశాలుని మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బలలో చేయివేసే నువ్వు నేను తప్పనిసరిగా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ కోసం నా కోసం ఆయన వదలకూడని మహాభాగ్యం వదులుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఆ కల్వరి శిలువలో నా కొరకే రక్తము కార్చి మరణించినాడు. అంతటితోటే ఆగిపోకుండా మరణము మీద విజయాన్ని పొందుకున్నాడు. సాతాను తలను చిత్తకు తొక్కినాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన విజయశాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభు బలలో చేవేసే ప్రతి ఒక్కరికి ఈ ఆధిక్యతలు ఉన్నాయి. అంటే ప్రభు బలలో చేయవేయడానికి అందరికీ కూడా లేదు ఇక్కడ అధికారం. కేవలము ప్రభువు చేత విమోచించబడి బాప్తిస్మ అనుభవంలో ఉండి దేవునితో సమాధాన పడినటువంటి వారికి మాత్రమే ప్రభు బలలో ధైర్యంగా చేయివేసే భాగ్యం ఉంది. అలా కాకుండా ఏమీ తెలియకుండా ప్రభు బలలో చేయివేయకూడదు. అదే సమయంలో నాకు అన్నీ తెలుసు, నేను రక్షించబడ్డాను, దేవుని మందిరానికి వస్తున్నాను అని చేయివేయకూడదు. అక్కడ మనం పరీక్షించుకొని చేయివేయాలి. ప్రభువా, ఎక్కడ నేను మిమ్మల్ని ఆయాస పెట్టానో నాకు తెలియజేయి, నేను ఒప్పుకుంటాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని బలలో చేయివేయాలి. సరే, ఇక్కడ దేవుని గ్రంథంలో నుండి ఒక రాజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము. ఆ రాజు పేరు యెరోబాము. దేవుని గ్రంథంలో ఒక రాజు గురించి చెబుతున్నప్పుడు ఈ మాట పదే పదే చాలాసార్లు గుర్తుకొస్తూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము అని. ఆ మాట ఒక రాజు గురించి చెప్తున్న ప్రతి సందర్భంలో కూడా, ముఖ్యంగా 2వ రాజుల గ్రంథం దగ్గర నుంచి ఆ మాట మనం చూడొచ్చు. అంటే ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడయ్యాడు ఎవరు? నెబాతు కుమారుడైన యెరోబాము. ఎందుకు కారకుడయ్యాడు అనే విషయాలు మనం గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకొని ప్రభు బలలో చేయవేద్దాం. అసలు యెరోబాము ఎవరు? యెరోబాము ఎవరంటే, పేజీ తిప్పండి, పక్క పేజీ 11వ అధ్యాయం. నేనే చదువుతాను అక్కడక్కడ, అంటే క్లుప్తంగా అర్థం చేసుకోవడం కోసం మాత్రమే. 11వ అధ్యాయం 28వ వచనం. యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని అధికారిగా నిర్ణయించాడు. అంటే యెరోబాము ఒక యవనస్తుడు, అదే సమయంలో పని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు. మనం ఈ మాటని మనం ఇలా అర్థం చేసుకుందాం. మనకిచ్చిన పని దేవుని ఆరాధించే పని. మనము ఆరాధించేటప్పుడు శ్రద్ధతో ఆరాధించాలి. శ్రద్ధతో ఆరాధించినప్పుడు మనకి ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఇక్కడ పని పట్ల యెరోబాము శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? అధికారిగా సొలొమోను నిర్ణయించాడు. మరి సాధారణమైనటువంటి మానవుడు సొలొమోనే శ్రద్ధగా పని చేస్తున్నాడు కాబట్టి అధికారిగా నియమిస్తే మరి మనము కూడా దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే అంతకంటే అధికంగా మన దేవుడు ఇస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దేవుని పని పట్ల, దేవుని కార్యాలయందు శ్రద్ధ కలిగి ఉండాలి. 29వ వచనం. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా 30వ వచనం. అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రం పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నువ్వు తీసుకొనుము. అహియా అనే ఆయన ఒక ప్రవక్త. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి మనం
ఇదే సందర్భానికి వస్తాం. అహియా అనే ప్రవక్త ఈ యెరోబాము దగ్గరికి వచ్చి ఒక కొత్త వస్త్రమును పట్టుకొని 12 ముక్కలుగా చేసి 10 ముక్కలు యెరోబాముకి ఇస్తాడు. యెరోబాముకి ఇచ్చి, అంటే ఇక్కడ 12 ముక్కలు ఎందుకు చేశాడంటే 12 గోత్రాలను తెలియజేస్తుంది. ఇశ్రాయేలీల 12 గోత్రాలని గుర్తు చేస్తున్నారు. అంటే 10 ముక్కలు తీసి యెరోబాముకి ఇచ్చాడు. ఎందుకు యెరోబాముకి ఇచ్చాడు అంటే దావీదుతో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి సొలొమోను ఒక సందర్భంలో దేవుణ్ణి ఏడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను తప్పు చేస్తున్నప్పుడు, సొలొమోను నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడే స్వయంగా 2 సార్లు చెప్తాడు, 1కి 2 సార్లు. దావీదు కూడా తప్పు చేశాడు. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు చెప్పలేదు, ఒక ప్రవక్తను పంపించి చెప్తే దావీదు ఏం చేశాడు? దిద్దుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి సొలొమోను కూడా పశ్చాత్తాపడాలి కదా, పశ్చాత్తాపడలా. దేవునికి తెలుసు. ఎందుకంటే ఒక ప్రవక్తను పంపిస్తే మాట వినేవాడు కాడు ఈ సొలొమోను. ఎందుకు అలా ఏంటంటే అనేక మందిని చేసుకోవడం వల్ల, పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ భార్యలు సొలొమోను మనసును త్రిప్పివేశారు. సరే నేనైనా పోయి చెబితే వింటాడేమని వచ్చి చెప్తాడు, వినలేదు. లాస్ట్కి అంటే సొలొమోను ప్రవర్తన దేవునికి నచ్చలేదు. అందుకనే 10 గోత్రాల వాళ్ళని యెరోబాముకి ఇస్తాడు. 2 గోత్రాలని సొలొమోనుకి ఇచ్చి సొలొమోన్ని అలాగే, అంటే దావీదుతో చేసిన వాగ్దానమును బట్టి అలాగే ఉంచాడు. ఇప్పుడు ఆ 10 గోత్రములను ఇచ్చి ఆ 10 గోత్రాల మీద రాజుగా చేస్తాడు. ఎవరు ఈ యెరోబాము? సాధారణమైన మానవుడే. అంటే ఒక యవనస్తుడు, పని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందుకని ఆయనను ప్రేమించి దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చాడు. అదే సమయంలో మనము కూడా యెరోబాము వలె ఉన్నాము. మనల్ని ప్రేమించి యెరోబాముకి ఎంత ఆధిక్యత ఇచ్చాడో అంతకంటే ఎక్కువ ఆధిక్యత ఇచ్చి దేవుని మందిరంలోనికి నడిపించాడు. దేవుని మందిరంలో మనం శ్రద్ధతో ఉండాలని, మన పట్ల అంటే మన దేవుని పని విషయంలో మనము నమ్మకంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. సరే, ఇప్పుడు యెరోబాము ఆ నమ్మకాన్ని ఏం చేశాడు? 33 మధ్యలో నుంచి చదువుతాను. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములో నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను అని చెప్పి 10 గోత్రాలు ఇస్తాడు. నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. 37వ వచనం. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజు అయ్యిందువు. నేను నీకు ఆజ్ఞాపించినది అంతయో నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. దేవుడు స్పష్టంగా ఈ ప్రవక్త ద్వారా యెరోబాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దావీదు నా మాట విన్నాడు, దావీదును ఆశీర్వదించాను. సొలొమోను నా మాట వినలేదు, నాకు బాధ కలిగించేవాడుగా ఉన్నాడు. అందుకే సొలొమోను ఆ రాజ్యాన్ని 10 గోత్రాల వాళ్ళని తీసి నీకు ఇస్తున్నానని చెప్పాడు. అంటే మంచి చెప్పాడు, చెడు కూడా తెలియజేశాడు. ఇలాంటప్పుడు తెలియజేసినప్పుడు యెరోబాము ఏం చేయాలి? మళ్ళీ ఇంకా అక్కడ ఇంకో మాట కూడా అంటాడు, దావీదు నా మాట విన్నాడు కాబట్టి శాశ్వత కాలం దావీదు రాజ్యం ఉంటుంది అని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఈ యెరోబాము ఏం చేశాడు? నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి
దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను అని చెప్పాడు. 40వ వచనం. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా. సరే, తర్వాత ఈ విషయాలు చిన్నగా సొలొమోనుకు తెలిసింది. సొలొమోను దృష్టిలో యరొబాము ఎవరు? ఒక సేవకుడు. అంటే సొలొమోను దగ్గర పనిచేసేవాడు, ఒక అధికారి. అప్పుడు సొలొమోనుకి యరొబాము మీద కోపం వస్తుంది. అంటే కోపం వచ్చినప్పుడు సొలొమోను యరొబామును చంపాలని అనుకుంటాడు. అప్పుడు ఆయన తప్పించుకొని అక్కడి నుంచి వెళ్తాడు. సరే, మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఈ 12వ అధ్యాయం మొత్తం కూడా ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు వాక్య భాగంలోనికి వద్దాం. మీరు చదువుకోండి, తప్పకుండా చదువుకున్నప్పుడు ఇప్పుడు మనం ధ్యానించిన విషయాల కంటే ఇంకా అనేక విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తాడు. 26వ వచనం. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండి నేడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుల తట్టు తిరుగును. రెహబాము ఎవరంటే సొలొమోను కుమారుడు రెహబాం. ఇప్పుడు ఈ 10 అంటే దేవుని ప్రజలు యెరూషలేములకి వెళ్ళాలి. యెరూషలేము దేవుని ఆరాధించే స్థలము. అక్కడికి పోయి వెళ్ళాల్సి వస్తే ఇప్పుడు ఈ 10 గోత్రాల వాళ్ళు కూడా యెరూషలేముకి వెళ్ళాలని అనుకుంటారు. అయితే వెళ్ళాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఏం చేస్తున్నాడు యరొబాము? అడ్డు చెబుతున్నాడు. మీరు దేవుని మందిరానికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? పైకేమో ఏమంటున్నాడంటే యెహోవా మందిరమందు బలులు అర్పించడానికి ఎక్కిపోవచ్చుండి నేడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. అంటే దేవుడిచ్చిన ఆ వాగ్దానం మీద ఏమైంది? విశ్వాసము లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? మనము కూడా అంటే యరొబాము వలె ఉండకూడదు అని నేర్చుకోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. మరి ఇక్కడ యరొబాముతో దేవుడు స్పష్టంగా మాట్లాడినా ఏం చేస్తున్నాడు? ఆ మాటను పక్కన పెడుతున్నాడు. పక్కన పెట్టి వాళ్ళు నన్ను చంపుతారేమో లేనిపోనివి ఊహించుకుంటున్నాడు. అంటే ఒకవేళ చంపడానికి వాళ్ళు వచ్చినా దేవుడు తప్పించలేడా? సొలొమోను దగ్గర పని చేస్తున్నప్పుడు, నువ్వు అధికారిగా ఉన్నప్పుడు సొలొమోను అనుకుంటే అప్పుడే నిన్ను చంపేవాడు. కానీ నిన్ను చంపనివ్వకుండా దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఇదే విషయం. అంటే మరణం నుంచి ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. దావీదును తప్పించిన దేవుడు యరొబామును కూడా తప్పిస్తాడు. మరి ఆ విశ్వాసము పోగొట్టుకొని స్వంత ఆలోచనలు చేస్తున్నాడు. యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు పోనివ్వటం లేదు. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి ఆగును అని యరొబాము తన హృదయమందు తలంచి. ఇక్కడ మనం ఒక ఆలోచన మనకి రావాలి. ఇప్పుడు దేవుని ప్రజలను దేవుని మందిరానికి పోనివ్వకుండా ఆటంకపరుస్తున్నాడు. ఇది ఎవరి ఆలోచన? సాతానుని ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడు జరిగింది? నిర్గమకాండంలో మోషే అహరోన్లు ఫరోతో మాట్లాడుతున్నప్పుడు మా ప్రజలని పంపించు, మేము మా దేవుని దగ్గరికి వెళ్ళి మా దేవుని మేము స్తుతించుకోవాలి, మా దేవుని మేము ఆరాధించుకోవాలి అని అంటే ఏమంటాడు ఫరో? వెళ్ళడానికి వీల్లేదంటాడు. తర్వాత మళ్ళా నిర్గమకాండం 5వ అధ్యాయం నుంచి చదువుకోవచ్చు. నిర్గమకాండం 5లో 8లో ఇంకా 15లో ఉన్నాయి. సరే, సమయం తక్కువగా ఉంది కాబట్టి మీకు తెలిసిన విషయాలే కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. మీరేం వెళ్ళబడలేదు అని అంటాడు. తర్వాత ఏమంటాడు? మళ్ళా కష్టం కలిగేసరికి సరే అందరూ వద్దు కానీ
పురుషులు మాత్రం వెళ్ళండి చాలు అని అంటాడు. అంటే దేవుని మందిరానికి పురుషులు మాత్రమే వెళ్ళాలనా? కాదు. దేవుని మందిరంలో పురుషులు స్త్రీలనే తేడాలే, అందరూ రావాలి. ఇక్కడ మళ్ళా కొంతసేపు తర్వాత ఏమంటాడు, సరే మీ పురుషులు స్త్రీలు మీరు మాత్రం వెళ్ళండి, దేవుని మందిరానికి ఏమి తీసుకొని పోబాకండి అని అంటాడు. అంటే మోషే అప్పుడు ఏమంటాడు, మాతో పాటు మా పశువులను కూడా మేము తీసుకెళ్ళి మా దేవునికి మేము అర్పించాలి, బలులు అర్పించాలి అని అంటాడు. అంటే వద్దొద్దు, దేవుని దగ్గరికి పోతున్నప్పుడు మానవులు మీరు మాత్రం పోండి చాలు అని అంటాడు. మళ్ళా సందర్భంలో అప్పుడు జ్ఞానోదయం అయ్యి పంపిస్తాడు. అంటే దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచిన ఆ సందర్భాన్ని మనం దీంతో పోల్చుకోవచ్చు. యెరోబోము కూడా అదే చేస్తున్నాడు. 27వ వచనం, యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. చాలు. ఇక్కడ 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, దేవుని మందిరానికి పోవడం మీకు చాలా కష్టము. ఎందుకు? సెలవు కదా, ఈ వారం అంతా మీరు పనిచేస్తున్నారు, కనీసం ఉన్నది ఒక్కరోజు ఆదివారం. ఈ ఆదివారం అందరూ చూడు ఎంత బాగా ఇళ్లలో చక్కగా వండుకొని రుచికరంగా తింటూ విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, మీరు కూడా తీసుకోండి, మీరు ఎందుకు పోవడం అనే తలంపు పుట్టించేవాడుగా ఉంటున్నాడు. యెరోబోము విషయంలో కూడా అదే అంటున్నాడు, దేవుని మందిరానికి పోవడం బహు కష్టం. చాలామంది చెప్తారు, దేవుని మందిరానికి అంత దూరం వెళ్ళాలనా, దేవుడు మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటాడు, నిజమే. కానీ దేవుని మందిరానికి కూడా మనము క్రమంగా వెళ్ళాలి, అది గుర్తు చేసుకోవాలి. కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, మన మనసులోనే దేవుడు ఉంటాడు, మనం మన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నా కూడా దేవుడు ఆలకిస్తాడు అని అంటారు. ఇప్పుడు ఇంతకుముందు కరోనా సమయంలో మనం అదే చేసాం, ఇళ్లలో ఉండి ఆన్లైన్లో వాక్యం వింటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం, కరెక్టే అది. కానీ ఇప్పుడు అవకాశం ఉంది కదా, అవకాశం ఉన్నప్పుడు దేవుని మందిరానికి రాకుండా ఉండకూడదు. అంటే దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తున్నాడు. రెండవదిగా ఇంకా ఏం చేస్తున్నాడంటే విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నాడు. విగ్రహారాధన ప్రోత్సహించడం అంటే దేవునికి బహు కోపము. ఎందుకంటే నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఏం చేశారు, మోషే కనపడినప్పుడు ఇశ్రాయేలీయులు అహరోను దగ్గరికి వెళ్తారు. అహరోను దగ్గరికి వెళ్తే అహరోను అక్కడ ఏం చేస్తాడు, మీ దగ్గర ఉన్న బంగారంతా తీసుకురండి అని తీసుకొచ్చి దాన్ని కరిగించినప్పుడు ఒక దూడ అవుతుంది. ఈ దూడే మనల్ని ఐగుప్తు నుంచి విడిపించినారు కాబట్టి ఈ దూడకు మీరు మొక్కండి, ఈ దూడని మీరు ఊరేగించండి, ఈ దూడను మీరు ఆరాధించండి అని చెప్తారు. చెప్పిన సందర్భంలో అది చూస్తున్న దేవుడు మోషేతో ఏమంటాడు, చూడు మోషే, నీ ప్రజలు ఎలా తయారయ్యారో వాళ్ళందరినీ ఒక్క దెబ్బతోటి చంపేస్తాను, కొత్త తరాన్ని నేను నిర్మిస్తాను అని అంటాడు. అంటే రోషము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనకి రావాల్సిన మహిమ దూడకి పోతూ ఉంటే ఆయన ఓర్చుకోలేడు. అంటే ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకి చెల్లించాలి. ఆ మహిమను దొంగలించేది ఎవరు? సాతానుడు. ఆ సాతానుడు చేస్తున్నాడు, ఆ విగ్రహాన్ని చేశాడు. వాళ్ళకి తెలియదా? వాళ్ళందరినీ విడిపించి ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి తోలుకొని వచ్చింది ఎవరు? దేవుడే. పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన ఆ దేవుడు వీళ్ళను తోడుకొని వస్తే ఇప్పుడు ఏమంటున్నారు, ఈ దూడే మమ్మల్ని నడిపించింది, ఈ దూడే మమ్మల్ని తోడుకొని వచ్చింది, మాకు ఈ దూడే మార్గదర్శి అయింది, ఈ దూడే మాకు సహాయం చేసింది
అని ఆ దూడని ఆరాధిస్తున్నారు. అంటే మనం నిజంగా వాస్తవంగా వాళ్ళకు కూడా తెలుసు ఆ దూడ ఎప్పుడు వచ్చింది. అప్పుడు వాళ్ళు సృష్టించుకున్నారు. వాళ్ళు సృష్టించుకున్నది దేవుడు కాదు. ఏదైనా మానవుడు నిర్మించింది అది దేవుడు కాదు. దేవుడు మానవుడిని నిర్మిస్తాడు కానీ మానవుడు దేవుణ్ణి నిర్మించలేడు, నిర్మించకూడదు కూడా. సరే, ఇక్కడ ఆ విగ్రహాన్ని అంటే ఒక్క దూడను చేసుకొని ఆ దూడకి సాగిలపడండి అని చెబితేనే దేవునికి అంత కోపం వస్తే, ఇక్కడ యెరొబెయాము ఏం చేస్తున్నాడు? 2 దూడలు చేశాడు. 2 దూడలు చేసి వీళ్ళందరినీ ఏదంట చదువుదాం ఆ భాగాన్ని. 29 ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, అక్కడ ఏమని చెప్పారు? ఐగుప్తులో నుంచి రప్పించిన మీ దేవుడు ఇదే అని అక్కడ దూడను చూపిస్తే, ఇక్కడ యెరొబెయాము ఏమంటున్నాడు? 2 దూడలను చూపించి ఇవే అంటున్నాడు. ఇది వాళ్ళకు కూడా తెలుసు మోసమని, ఇది తప్పు అని వాళ్ళకి తెలుసు. కానీ రాజు కదా భయపడతారు. సరే, ఇక్కడ మరి దేవుడు ఏమంటాడు? దాన్ని అంగీకరించడు. అంటే నాకు రావాల్సిన మహిమను వేరొకరికి నేను ఇవ్వనని యెషయా గ్రంథంలో చెప్తాడు. సరే, 30 చదవమ్మా. దాని వరకు ఈ రెండిట్లో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. అంటే రాజు ఏం చేశాడు? విగ్రహారాధనని ప్రోత్సహించాడు. విగ్రహారాధన చేయకూడదు. కానీ ఇప్పుడు మన దేశమంతా విగ్రహారాధన చూస్తున్నాం. అంటే ఆ విగ్రహానికి మనము సాగిలపడకూడదు. ఎందుకంటే ఆ విగ్రహాలు మానవులు చేసినవి. ఆ విగ్రహాలు బజార్లో పెట్టి అమ్మినటువంటి విగ్రహాలు, వాటిని దేవుడని ఆరాధించేవారు ఉంటున్నారు. ఎవరు? తెలియనటువంటి వారు. సత్యము తెలిసినటువంటి వారు, దేవుని గురించి తెలిసినటువంటి వారు ఆ విగ్రహాలకి సాగిలపడకూడదు. అలాగే 31 చదవమ్మా. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను. ఇక్కడ ఇంకో విషయం మనం ఏం గమనిస్తున్నామంటే, అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, అంటే యెరూషలేముకి ప్రాధాన్యత తగ్గించడం కోసం, అంటే యెరూషలేము దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరచడం కోసం మందిరాన్ని కట్టిస్తున్నాడు. సరే, కట్టించాడు. కట్టించిన తర్వాత ఏం చేశాడు? లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను. యాజకత్వం ఎవరు చేయాలంటే లేవీయులే చేయాలి. కానీ యెరొబెయాము ఏం చేస్తున్నాడు? లేవీయులను కాకుండా సాధారణమైనటువంటి వారిని, చదవమ్మా. లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను. అంటే క్రమాన్ని మార్చివేసేవాడుగా ఉంటున్నాడు. క్రమాన్ని మార్చడం కూడా మంచిది కాదు. ఒక సందర్భంలో దావీదు కూడా క్రమాన్ని మార్చాడు. ఎక్కడ మార్చాడంటే మందసాన్ని తీసుకొచ్చే విషయంలో క్రమాన్ని మార్చాడు. మందసాన్ని ఎలా తీసుకురావాలి అంటే కహాతీయులు మాత్రమే మోసుకొని రావాలి. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఉందన్నమాట. అయితే ఈ ఫిలిష్తీయుల యాజకులు వాళ్ళు చెప్తారు ఫిలిష్తీయులకి, కొత్త బండి ఒకటి చేసి ఆ కొత్త బండి మీద మందసాన్ని మోసుకుపోండి అని. అంటే దేవుడేమని చెప్పాడు? ఆ మందసాన్ని కహాతీయులు మాత్రమే మోయాలి అని చెప్తే అది పట్టించుకోకుండా కొత్త బండి మీద ఎక్కించాడు. ఎక్కించి తీసుకొని వస్తున్నప్పుడు ఏం జరిగింది? ఎడ్లకు కాలు జారింది. అప్పుడు అయ్యో మందసం పడబోతుంది కదా అని పట్టుకోపోయినందుకు అక్కడ ఉజ్జా చనిపోయినాడు. అప్పుడు దావీదు పశ్చాత్తాపడతాడు. అంటే ఇక్కడ క్రమాన్ని పాటించటం లేదు, క్రమాన్ని తప్పించేవాడుగా ఉన్నాడు. క్రమంగా ఉంటే దేవునికి మహిమ. అంటే ఈ క్రమము తప్పించి దేవుని మహిమను పోగొట్టేవాడుగా యెరొబెయాము ఉంటున్నాడు.
చదువు 32 చదువు. మరియు యెరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవము 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులను అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. తర్వాత చాలు. మరియు యెరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవము 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. బలిపీఠం మీద బలులు అర్పించే పని ఎవరిది? ఆ రాజుదే? రాజుది కాదు. బలిపీఠం మీద ఇప్పుడు మనకు బాగా తెలిసిన సందర్భమే. సౌలు కూడా ఏం చేస్తాడు? సమూయేలు రావడం ఆలస్యమైందని ఆ బలులన్నీ నా దగ్గరికి తీసుకురండి, నేను అర్పిస్తాను అని అంటాడు. బలులు అర్పించిన తర్వాత సమూయేలు వస్తాడు. సమూయేలు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది? సమూయేలు కోపగించుకుంటాడు. ఇది దేవుని క్రమం కాదు, దేవుని క్రమం కానటువంటి పని నువ్వు చేశావు, అది తప్పు అని తెలియజేశాడు. మరి ఆ విషయం కూడా యెరొబాముకి తెలుసు. కానీ యెరొబాము ఏం చేస్తున్నాడు? ఆయన వలె బలి అర్పించబోతున్నాడు. ఇంకా ఉజ్జియా అనుకుంటా, ఉజ్జియా కూడా ఏం చేస్తాడు? ధూపం వేస్తాడు. ధూపం వేసినప్పుడు అది కూడా ఉజ్జియా అంటే రాజు చేయాల్సినటువంటి పని కాదు, అయినా ఆ రాజు చేయబోతాడు. చేస్తున్న సందర్భంలో వెంటనే రాజుకి ఏమొచ్చింది? కుష్టు వచ్చింది, అంటే నష్టం కలిగింది. అంటే దేవుని ప్రజలు అంటే ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ యెరొబాము నేనే చేస్తానని ఆయన చేశాడు. క్లుప్తంగానే ముగిస్తున్నాను, అంటే మనకు బాగా తెలిసినవే గుర్తు చేసుకుంటూ. మరి యెరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచుండెను. ఈ ప్రకారము బేతేలు నందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. ఆయన చేసిన దూడలకి బలులు అర్పిస్తున్నాడు. అంటే ఆ బలి ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించాల్సిన బలి ఆయన చేసిన దూడలకు అర్పించుకుంటున్నాడు. అంటే దేవునికి రావాల్సిన మహిమని అడ్డుకుంటున్నాడు. 33 చదవమ్మా. ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేల్లో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయటకై తానే బలిపీఠము ఎక్కెను. ఆయనే బలిపీఠం ఎక్కాడు. బలిపీఠం ఎక్కే ఆధిక్యత ఆయన రాజు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది యాజకులకే ఉండాలి. సరే, ఇక్కడ మనకు ఒక ఆలోచన రావచ్చు, మరి మనము రాజులైన యాజక సమూహం కాబట్టి మనము దేవునికి ధూపం వేయొచ్చు. ఎప్పుడు రాజులైన యాజక సమూహం అయ్యాము? ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో చేసిన బలి అర్పణను బట్టి మనం రాజులైన యాజక సమూహం అయ్యాం. ఇశ్రాయేలీయులతో సహపౌరసత్వం లేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును బట్టి దేవుని పిల్లలమయ్యాం. అందుకు మనకి దేవుని ఆరాధించే అధికారం ఉంది. దేవుని పిల్లలయ్యే అధికారం మనకి ఇచ్చాడు. అందుకు మనం ఆ అధికారాన్ని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం, ఆయనకు ధూపం వేస్తాం. ఏమైనా ప్రభు నామమును బట్టి, ప్రభు రక్తంలో విమోచించబడిన నీకు నాకు ఈ ఆధిక్యత ఉంది. సరే, అంటే ఇక్కడ ఈ యెరొబాము పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? 13వ అధ్యాయం చదువు, మొదటి వచనం చదువు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. ధూపం వేయుటకై యెరొబాము ఆ బలిపీఠముల వద్ద నిలిచి ఉండగా, సరేమ్మా క్లుప్తంగా చెప్తాను. ధూపం వేయాలని యెరొబాము నిలిచి ఉంటే దైవజనుడు వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వు చేసేది తప్పు అని చెప్తాడు. తప్పు అంటే 4 చదువమ్మా. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. అమ్మా చాలు. ఇక్కడ తప్పు చెబితే ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఇదే విషయాన్ని
దైవజనుడితోటి యెరోబాముకి తెలియజేశాడు, అయ్యా దావీదు నా మాట విన్నాడు, తప్పుదిద్దుకున్నాడు, కాబట్టి దావీదు రాజ్యం శాశ్వతంగా ఉంది. సొలొమోను నా మాట వినలేదు కాబట్టి ఆ సొలొమోను దగ్గర నుంచి 10 గోత్రాలను తీసి నీకు ఇస్తున్నాను, నిన్ను రాజుగా చేస్తున్నాను అని చెప్పాడు. అంటే తప్పు దిద్దుకోవాల్సినటువంటి రాజు ఏం చేస్తున్నాడు? ధూపం వేయడానికి వచ్చి అప్పుడు అంటాడు, వీరిని పట్టుకో అని అంటాడు. అంటే దైవజనుని దైవ సమానుడు ఆయనను ఏమంటున్నాడు? వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. పట్టుకోమని చెప్పి చేయి చూపించాడు. మరి చేయి చూపిస్తే దేవుడు తన పిల్లల్ని హాని కలిగితే ఆయన చూస్తూ ఊరుకోడు. వెంటనే ఆయన చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. తర్వాత మళ్ళా ప్రార్థన చేయించుకుంటాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే యెహోవాను బతిమాలుకొనెను కనుక చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. ఇక్కడ మనం ఇంకో విషయం నేర్చుకోవాలి. అంటే ఆ దైవజనుడు యెరోబాము చెయ్యి ఎండిపోయినప్పుడు ఏమని ఉండొచ్చు? ఒరే, నువ్వు నా మీదకే తిరుగుబాటు చేస్తావా? నన్ను పట్టుకొని చంపాలనుకుంటావా? నీకు తగిన శాస్తి జరిగింది, నీకు ఇలాగే ఉండాలని అనుకోవాలి. కానీ అలా అనుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు? వాడిని ప్రేమించి వాని కోసం ప్రార్థన చేసి దేవుని దగ్గర వాడికి స్వస్థత వచ్చే రీతిగా అక్కడ చూస్తున్నాం. అంటే శత్రువు విషయంలో మనం కూడా అలాగే ఉండాలి. మనకి హాని కలిగించాడు. హాని కలిగించినప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి హాని చేయకూడదు, మేలు చేసే వారిగా ఉండాలి. ఇక్కడ అదే చేశాడు. అందుకే ఆయన దైవజనుడు. ప్రభు బలలో చేవేస్తున్న నువ్వు నేను అలాగే శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకొని ముగించుకుందాం. ఇంకొక విషయం, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదనని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. ఇందాక అహియాని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అంటే అహియానే ఈ యెరోబాముని రాజుగా చేసిన ఆ విధానం అంతా మనం చూసాం. అంటే అహియా దేవునితో మంచి సంబంధం ఉంది. దైవజనుడు ఆయన చెప్పినట్లుగా జరిగింది. అలాంటప్పుడు మరి అహియా దగ్గరికే అహియాని మోసం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళ భార్యని అహియా దగ్గరికి వెళ్ళంటున్నాడు. అహియా దగ్గరికి వెళితే మేలు జరగద్ది, నాకు మేలు జరిగిందని తెలుసు. మళ్ళా అహియా దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అంటే ఎందుకు వెళ్ళమంటాడంటే వాళ్ళ కొడుకు బాగలేకపోతే అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు అదే పలానా యెరోబాము భార్యనయ్యా, నేను నా కొడుక్కి బాగలేదు అని కానీ పోయినుంటే వాళ్ళ కొడుకు ఏమై ఉండేవాడు? బాగుపడి ఉండేవాడు, స్వస్థత పొందుకుని ఉండేవాడు. ఇప్పుడు ఈ యెరోబాము ఏం చేస్తున్నాడు? నా భార్యవని తెలియకూడదు, మారువేషం వేసుకొని వెళ్ళు అని చెప్తాడు. అంటే వెళ్ళినప్పుడు 5 చదువుమ్మా. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరొకత అయినట్టుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను. అంటే దేవునికి మనం ఏమి చేసినా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అందరినీ ఎరిగిన వాడు ఆయన. ఈమె మారువేషం వేసుకొని ఎవరోలాగా పోతుంది, నన్ను ఎవరు కనుక్కోలే అని అనుకున్నాడు. కానీ దేవునికి తెలుసు కాబట్టి దేవుడు దైవజనులతో చెప్తున్నాడు, ఆమె వస్తుంది చూడు, ఆమె వాళ్ళ కొడుక్కి బాగలేదు. అంటే వాళ్ళ కొడుక్కి బాగలేదనే సంగతి దేవునికి తెలుసు.
అంటే దైవజనుడికి అంతటి వరకు ఆ విషయం చేరకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు అంటున్నాడు. చదువు మా చదువు. అంతటా అహియా ద్వారం లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా, నేను యెరోబాము భార్య. ఇప్పుడు ఆ సందర్భంలో ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మారు వేషం వేసుకొని వెళ్తుంది. ఆ దైవజనుడు ఏమని పిలుస్తున్నాడు? యెరోబాము భార్య అని అన్నాడు. ఆమె బహుశా భయపడిపోయి ఉంటుంది. నేను యెరోబాము భార్యనని ఈయనకెట్ట తెలుసు? నేను మారువేషం వేసుకొని వచ్చినాను కదా అని. మారువేషం వేసుకున్నా ఎలా ఉన్నా దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము తెలుసు అనమాట. భార్య యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? ఆ మాటకి ఇంకా ఆమె ఏమి సమాధానం చెప్పాల్సిన అవసరం లే. నువ్వు మారు వేషం వేసుకొని వస్తున్నావు అని ఆయన చెప్తాడు. అయితే కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞను. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను. నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక. దావీదు ఎలా చేశాడో అది కూడా చెప్పాను, కానీ నువ్వు అలా చేయలేదు. చేయకపోవడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది? నీ కొడుకు చనిపోతాడు అనే మాట తెలియజేస్తుంది. అంటే ఈ యెరోబాము చేసిన ఈ తప్పుడు పనుల వల్ల గొప్ప నష్టం కలిగింది. ఇది తప్పు, నువ్వు చేయొద్దని చెప్పినా చేశాడు కాబట్టి నష్టపోయాడు. మరి ప్రభు పనులో చేయవేసే నువ్వు నేను కూడా మారు వేషముతో దేవుని సన్నిధికి వచ్చి బలలో చెయ్యి వేయకూడదు. నేను బాగా ఉన్నానులే, తెల్ల చొక్కా వేసుకున్నా బాగున్నా, నా గురించి నేను ఎక్కడో విని ఊరి నుంచి వస్తున్నా, వీళ్ళకేం తెలుసు అని నేను అనుకుంటానేమో. నా గురించి మీకు తెలియకపోవచ్చు, నా గురించి దేవునికి తెలుసు. అయితే తెలియజేసినప్పుడు ఏం చేయాలా? ప్రభువా, నేను తప్పు దిద్దుకుంటాను, నన్ను క్షమించు అని క్షమాపణ కోరితే ఆయన క్షమించకుండా ఉండేవాడేం కాడు. ఆయన కఠినాత్ముడు కాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ప్రభువా, నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు, సహాయం చేస్తాడు, అంతేగాని శిక్షించడు. శిక్షించడం కోసము తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించలేదు. మనల్ని ప్రేమించి మనల్ని విమోచించి తన ప్రజలుగా చేసుకోవడం కోసమే తన ప్రియకుమారుని పంపించాడు. తన ప్రియకుమారుని నలుగొట్టడం దేవునికి ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైంది. ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ఆ మారువేషం వేసుకొని వచ్చినటువంటి ఆమె, పాపం ఆమెకి తెలియకపోవచ్చు, తన భర్త చెప్పిన మాటకి లోబడింది. తన భర్త అయిన యెరోబాము చెప్పినట్టుగా మారువేషం వేసుకొని వచ్చింది. మారువేషం వేసుకున్నా ఆమె మరుగై ఉండలేకపోయింది. అలాగే ప్రభు బలలో చేవేస్తే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, నాకు సహాయం చేయని అడుగుదాం. ఆయనని అడిగితే ఆయన ఇచ్చే దేవుడు అని దేవుని వాక్యం ఉంది. అడుగుడు ఇవ్వబడ్డాడు. ఆయన సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేసుకొని క్షమాపణ పొందుకొని సమాధానంతో యోగ్యతను సంపాదించుకొని ప్రభు బలలో చేవేద్దాం. ప్రార్థన చేసుకుందాం.